హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి ఇంకా వారాహిదేవి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండి. అందుకనే ఆ అమ్మని 9 రోజులు పూజించుకోవడం కోసం విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు కొన్ని పూజా సామాగ్రి అయితే పంపించారండి. ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో అందిస్తున్నారు. ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఆ అమ్మని 9 రోజులు సింపుల్గా పూజించుకునే సామాగ్రి ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే సామాగ్రి ఏనండి. ఇవన్నీ కూడా మనం ఈ విధంగా కిట్ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే మీరు సపరేట్గా ఒక్కొక్కటి కావాలన్నా సరే వాళ్ళు సేల్ చేస్తారండి. అయితే ఈ కిట్ ప్రైస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ రీజనబుల్గానే ఉంది. మాకు ఈ వస్తువులు ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఆ అమ్మవారికి కొత్త పసుపు కుంకుమల్ని మనం సమర్పిస్తాం కాబట్టి అందుకని వీరు ముందుగా పసుపు కుంకుమలను కూడా మనకి ఈ కిట్లో అందిస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక డబ్బాలో మనకి పసుపు అయితే వస్తుంది. ఈ పసుపు కూడా ఛాయ పసుపు అండి. పసుపు చాలా బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుందండి. అలాగే మంచి కలర్లో ఉంటుంది. ఇంకా అమ్మవారికి పసుపుతో పాటు కుంకుమను కూడా సమర్పిస్తాం కదా. కుంకుమతో 9 రోజులు అమ్మవారిని పూజిస్తాం కదండి. అందుకని వీరు ఏం చేశారంటే 9 రోజులు నవరాత్రులు 9 రోజులకు గాను 9 రకాల కుంకుమలతో 9 రోజులు అమ్మవారిని పూజించడం కోసం ఈ విధంగా 10 రకాల కుంకుమలను అయితే పంపిస్తారండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక లిస్ట్లో రాసి పంపిస్తారండి. ఆ లిస్ట్ ప్రకారంగా ఈ కుంకుమ బాక్స్ పైన నెంబర్స్ ఉంటాయి. దాని ప్రకారంగా మనం 9 రోజులు అమ్మవారికి కుంకుమతో పూజలు అనేవి చేసుకోవచ్చు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, జవ్వాది కుంకుమ, రోజ్ కుంకుమ, జాస్మిన్ కుంకుమ, ఇలా రకరకాల కుంకుమలు ఉంటాయండి. ఇవన్నీ కూడా మంచి సువాసన వస్తాయండి. ఇలా సువాసన భరితమైన కుంకుమతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు వెంటనే ప్రసన్నరాలు అవుతుంది. అయితే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలంటే ముందుగా అమ్మవారి విగ్రహం ఉండాలి కాబట్టి వారాహిదేవి విగ్రహం 2.5 లేదా 3 ఇంచెస్లో మనకి దొరుకుతుందండి. అది కూడా ఈ విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళే అందిస్తారండి. మీకు విగ్రహం కావాలి అనుకుంటే మీరు విగ్రహం తెప్పించుకోవచ్చు. అయితే నా దగ్గర ఆల్రెడీ అమ్మ విగ్రహం ఉందండి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయరే నేను ఆ అమ్మని పెట్టుకున్నాను. అందుకనే ఈ ఇయర్ వారాహి దీపాన్ని తెప్పించుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అమ్మవారు ఉంటారండి. ముందున ఒక ప్రమిద అయితే ఉంటుంది. చాలా చిన్న సైజులో వస్తుందండి. ఇక్కడ 1.5 ఇంచ్ మాత్రమే అమ్మవారు ఉన్నారు. మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోయినప్పటికీ కూడా మనం ఇలా దీపం తీసుకున్నట్లయితే అమ్మవారు ఉంటారు. అలాగే దీపం పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ మీరు దీపం పెట్టుకోవచ్చు, లేదంటే అమ్మవారికి కుంకుమతో పూజ కూడా చేసుకోవచ్చండి. అయితే ఈ 9 రోజులు అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకుందాము అని అనుకునేవారు ఈ 9 రోజులు ఈ దీపం వెలిగించి ఆ అమ్మను పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఇంక తర్వాత అమ్మవారి పూజలో ఉపయోగించుకోవడం కోసం పచ్చకర్పూరం అండి. అమ్మవారి పూజలో కానీ లేదంటే పచ్చకర్పూరంతో హారతి కానీ ఇస్తే చాలా చాలా మంచిదండి. అయితే మనకి పచ్చకర్పూరం కూడా ఈ విధంగా ఒక చిన్న బాక్స్లో వేసి పంపిస్తారండి. దీంతో పాటుగా హారతి బిళ్ళలు కూడా ఈ విధంగా ఒక డబ్బాతో వస్తాయండి. దీంట్లో తక్కువైతే ఏమీ లేవు. ఇది కొంచెం పెద్ద సైజు డబ్బాయేనండి. ఇంచుమించు ఇందులో హారతి బిళ్ళలు ఎన్ని ఉంటాయంటే 40 హారతి బిళ్ళలు అయితే ఉంటాయండి. దాన్ని బట్టి మీరు ఈ డబ్బా ఎంత సైజులో ఉంటుందనేది మీరు గెస్ చేయొచ్చు. వీటితో పాటుగా ఒక జవ్వాది పౌడర్ కూడా వస్తుందండి. అలాగే ఒక లావెండర్ ఆయిల్ కూడా వస్తుందండి. ఇది మనం దీపారాధన చేసే ఆయిల్లో కానీ లేదంటే మనం పూజా పీఠం పైన వేసుకునే క్లాత్ పైన కానీ రాస్తే మంచి సువాసన వస్తుంది. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు వత్తులండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఎర్రని వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. ఈ విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు గోసేవ చేస్తూ ఉంటారండి. అందుకని ఆవు నుండి వచ్చే ఆవు పేడతో రకరకాల ఐటమ్స్ చేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి, వాతావరణ కాలుష్యానికి కూడా చాలా మంచిది. వాటిలో ముఖ్యమైనవి పంచగవ్య ప్రమిదలండి. ఇవి ఆవు పేడతో తయారు చేసినటువంటి ప్రమిదలు కాబట్టి ఈ ప్రమిద మొత్తం కూడా ఆహుతి అయిపోతుందండి. ఇది అమ్మవారి నవరాత్రుల్లో వెలిగిస్తే చాలా చాలా మంచిది. అలాగే 9 రోజులు కూడా అమ్మవారికి సాంబ్రాణి కప్స్తో అంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ సాంబ్రాణి ధూప్ కప్స్తో ధూపం వేస్తే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. వీటితో పాటుగా ఇవి ధూప్ స్టిక్స్ అండి. ఇవైతే కొద్దిగా సన్నగా పొడుగ్గా వచ్చాయి. మనకైతే కొంచెం చిన్న సైజులో కొంచెం లావుగా ఉండేలాంటివే కదా
మనం ఎక్కువ వాడుతూ ఉంటాము. అయితే ఇవి కొంచెం కొత్త రకంగా తయారు చేశారు. ఇవి పెట్టుకోవడానికి ఒక హోల్డర్ కూడా ఇచ్చారండి. దీంట్లో వెలిగించి పెట్టేసుకుంటే ఇది కూడా మంచి ధూపం అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మంచి సువాసనాభరితంగా ఉంటాయండి. ఆవు పేడ కదా అని మళ్ళీ మీరు తక్కువ అంచనైతే వేయకండి. వీటిలో నేచురల్గా ఉండే సువాసనాభరితంగా ఉండే ఐటమ్స్ అన్నీ కలుపుతారు కాబట్టి ఇవన్నీ కూడా మంచి సువాసన వస్తాయి. ఇంక ఇవి అగరబత్తులండి. ఇవి కూడా ఆవు పేడతో తయారు చేసినటువంటి అగరబత్తులే. ఇవన్నీ కూడా అమ్మవారి నవరాత్రుల్లో గనక వెలిగించినట్లయితే ఆ అమ్మవారు కూడా ఎంతో సంతృప్తి చెందుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి మన ఇల్లు ఎంతో కలకల్లాడుతూ ఉంటుంది. మనకి ఈ అగరబత్తులు అనేవి ఈ డబ్బాతోనే ఇస్తారండి. మనం దీంట్లో ఉన్న అగరబత్తులు వాడేసుకున్నాక మళ్ళీ కొత్తగా తెచ్చుకున్న అగరబత్తులు ఈ డబ్బాలో వేసి మనం యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంతేనండి, వారాహిదేవి నవరాత్రుల పూజ కోసం కొన్ని సామాగ్రి ఇలా ఒక చిన్న కిట్ రూపంలో మనకి విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు అందిస్తున్నారు. సింపుల్గా నవరాత్రులు చేసుకోవాలనుకునే వారికి ఈ కిట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు కనుక కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. వీటి ప్రైసెస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో వారాహిదేవి నవరాత్రులు పూజా విధానం అన్నీ కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు అవన్నీ చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.